CPI data, CPI data. So Indian stock market. సో హాయ్ ఫ్రెండ్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. సో ఎలా ఉన్నారు? సో మనం డిస్కస్ చేసినట్లే మనకి నిఫ్టీలో మూమెంట్ చూశారు కదా. సో మార్నింగ్ మొదలెట్టం సెల్ ఆఫ్ స్టార్ట్ చేస్తారు. అలాగే ఏంటంటే ఆఫ్టర్నూన్కి వచ్చేటప్పటికల్లా న్యూట్రల్ చేసే అవకాశం ఉంది అనేది మనం నిన్నటి వీడియోలో డిస్కస్ చేసాము. అలాగే ఏంటంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అప్డేట్ ఇవ్వడం అనేది జరిగింది. సో మన ప్రైమరీ ఛానల్లో అయితే కనుక క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. మన ప్రైమరీ ఛానల్ చాణక్య స్టాక్ ట్రేడర్స్లో లాస్ట్ నైట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఈ వీడియోలో కూడా మనం డిస్కస్ చేద్దాము. సో చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ వీడియోలో వచ్చే ఈ వీడియోలో థింగ్స్ గురించి చూస్తే కనుక చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ వీడియోలో థింగ్స్ కనుక చూస్తే కనుక మరి సిపిఐ డేటా వచ్చేసింది. ఆ నంబర్స్ ఎలా ఉన్నాయి, దాని ఇంపాక్ట్ వల్ల రేపటి స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతుందో తెలిస్తే ఆనందిస్తారు. సో అదేంటో చూద్దాం. అలాగే రిలయన్స్ స్టార్లింక్ టైఅప్, అలాగే రిలయన్స్ ర్యాలీ వైపు వెళ్తూ ఉంది. సో ఈ అప్డేట్ గురించి చూద్దాం. అలాగే అకుమ్స్ డ్రగ్స్ అన్నమాట. సో చాలామంది చాలాసార్లు అడిగారు, ఇది సరి అయిన సమయంగా చెప్తాను డిస్కస్ చేయడానికి. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే కేనీస్ టెక్, కేనీస్ టెక్నాలజీస్కి సంబంధించిన నెగిటివ్ న్యూస్ అప్డేట్ ఉంది. దాని చార్ట్ ఏంటి, ఆ న్యూస్ అప్డేట్ ఏంటో డిస్కస్ చేద్దాం. అలాగే ఐటీ ప్యాక్కి వడదెబ్బ తగిలింది. సో వాళ్ళ టాప్ లోజర్స్లో ఏంటంటే ఇన్ఫోసిస్, విప్రో ఇట్లాంటివి ఉన్నాయి. మరి ఇన్ఫోసిస్, టీసీఎస్ యొక్క చార్ట్ స్టడీ లెవెల్స్ ఏంటి, ఎందుకని అంతలా పడిపోయాయి, సో ఇత్యాది విషయాలు చూస్తూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని రక్తి కట్టిద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను, ఎందుకనంటే ఒక 2-3 వీడియోస్ చూస్తే కనుక నచ్చి మీ అంతరం మీరే సబ్స్క్రైబ్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ గురించి ముందు చూద్దాం, సిపిఐ డేటా గురించి కూడా చూద్దాం. సో అయితే ఇక్కడ చూడండి, ఒక్కసారి మనకి మార్నింగ్ ఇచ్చిన అప్డేటు. సో నిన్న వీడియోలో మనం మన ప్రైమరీ ఛానల్ చాణక్య స్టాక్ ట్రేడర్స్లో నైటు రేపొద్దున నిలబెట్టి నరుకుతారు స్టార్టింగ్ మూమెంట్లో అని కూడా మీకు మెన్షన్ చేసి మనం డిస్కస్ చేసుకున్నాం. అదంతా మీరు విన్నారు. ఒకసారి మీకు మార్నింగ్ కూడా ఏంటంటే మీకు 9:17 ఆ టైంలోనే మీకు అప్డేట్ ఇవ్వటం అనేది జరిగింది. అంటే మార్కెట్ ఓపెనింగ్ మూమెంట్లోనే మనం అప్డేట్ ఇచ్చామన్నమాట. ఎందుకంటే మార్కెట్ మే ఫాల్, కానీ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో F&O రికమెండేషన్ లాగా తీసుకోకుండా ఆ అబ్జర్వేషన్ చూడండి అని చెప్పి. చూడండి ఫ్రెండ్స్, వీడియోస్ గ్యాప్ ద్వారా చేస్తాను. నా థ్రోట్ ఇష్యూస్ మీకు ఆల్రెడీ చెప్పాను. అందువల్ల ఏంటంటే ఇక నుంచి ప్రతి వీడియోలో మీకు నేర్పించే విధంగా వీడియోస్ డిజైన్ చేస్తాను. ఎందుకనంటే మీకు నేర్పించే విధంగా ఉంటే కనుక కొన్ని మంత్స్ తర్వాత ఏంటంటే మీ అంతరం మీరే ఏంటంటే ఓన్గా అనాలిసిస్ చేసుకోగలుగుతారనమాట. దయచేసి నేర్చుకునే క్రమంలో ఏంటంటే నేను ఇచ్చే లెర్నింగ్ అప్డేట్స్ని F&O రిలేటెడ్ సర్వీసెస్గా తీసుకోవద్దు అని మనవి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం 22,560 దగ్గర ఉంది. 560, 565 దగ్గర ట్రేడ్ అవుతూ ఉన్నప్పుడు మనం అప్డేట్ ఇచ్చాము. సో అట్లాగే ఏంటంటే మనకి సిపిఐ డేటా ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది 4కి వస్తుంది. కాబట్టి ఏంటంటే సిపిఐ డేటా కంట్రోల్గానే ఉంటుందనే ఆశ ఉంటుంది. కాబట్టి మనకి కొద్దిగా బాగా డిప్ అయిన తర్వాత మీకు అప్డేట్ ఇచ్చాను. ఏమని అప్డేట్ ఇచ్చాను చూశారు కదా. మీకు నిఫ్టీ 22,364లో ఉంది. అప్పుడు ఇచ్చాను ఏంటంటే పడాల్సిన డ్యామేజ్ అనేది జరిగిపోయింది, లో కట్ అయ్యే అవకాశం లేదు, మార్కెట్ న్యూట్రల్గా ఉండే అవకాశం ఉంది సిపిఐ డేటా వల్ల. అందువల్ల ఏంటంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అని మీకు అనాలిసిస్ ఇవ్వటం అనేది వాయిస్ అప్డేట్ ద్వారా ఏంటంటే నాలెడ్జ్ లెర్నింగ్ ఇన్పుట్ని ఇచ్చాను. మంచిగా నేర్చుకుంటున్నారు అని చెప్పి ఆశిస్తున్నాను. అలా ఒక 6 months నేర్చుకుంటే కనుక మీరు దాని తర్వాత ఓన్గా అనాలిసిస్ చేసుకొని మీరు కావాలంటే ట్రేడ్ చేసుకోవచ్చు. నాలెడ్జ్ వస్తుంది కాబట్టి ఎప్పుడు ట్రేడ్ చేయాలి, ఎప్పుడు ట్రేడ్ చేయకూడదో అది మీ చేతుల్లో ఉంటుంది, మీకు తెలుస్తుంది. కాపీ కొడితే ఏంటంటే ఎవ్రీ మినిట్ టెన్స్ అవుతారు. దానివల్ల అన్ని విధాలా నష్టం అన్నమాట. చూడండి, ఇక్కడ మీకు నేర్పించే ఉద్దేశంతో చెప్తున్నాను కాబట్టి ఏదైనా మీకు ఏదైనా వ్యక్తిగతంగా నచ్చేదన్నా మీరు ఓన్గా చేసుకోవాలన్నప్పుడు ఏంటంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి డెసిషన్ తీసుకోండి. ఇక్కడ ప్యూర్గా నేర్పించే ఉద్దేశంతోనే నేను మీకు పోస్టింగ్లు పెడుతూ ఉన్నాను. చూడండి ఫిబ్రవరి
మనకి సిపిఐ డేటా ఎలా ఉంది అని చూస్తే కనుక 3.61% ఇరాన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఎస్టిమేట్స్ 3.98 దానికన్నా తగ్గింది. చూడండి ఫ్రెండ్స్, ఇన్ఫ్లేషన్ తగ్గడం అనేది మంచి శుభసూచకమే కదా. సో జనవరిలో 4.26%, ఇప్పుడు ఫిబ్రవరి సిపిఐ ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది అంటే 3.61. చూడండి సార్, లోయెస్ట్ ఇన్ 7 months. సో ఆర్బీఐ టార్గెట్లో కూడా రేంజ్లో కూడా వెళ్ళిపోయింది. సో ఆర్బీఐ 4% లోపు అని ఆర్బీఐ ఎప్పుడూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉందన్నమాట. సో ఇలా సిపిఐ డేటా కంట్రోల్కి వచ్చింది కాబట్టి ఫర్దర్గా ఏంటంటే రేట్ కట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఆశాభావం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. చాలామంది ఈ ఫాల్ చూసి ఏంటంటే నెగిటివ్గా చూస్తూ ఉంటారనమాట. ఎస్పెషల్లీ బిగినర్స్ ఏంటంటే బాగా ఫాల్లో ఇంకా పడిపోతుంది ఎఫ్ఐ సెల్ చేస్తున్నారని భయపడుతూ ఉంటారు. కానీ ఆ ఫాల్ అనేది ప్రాఫిట్ బుకింగ్, అలాగే ఏంటంటే అప్పుడు థింగ్స్ బాగోలేదు కాబట్టి మన మార్కెట్లో ఫాల్ చేశారు. సో అయితే ఇక్కడ సిపిఐ డేటా లాంటివి కంట్రోల్కి రావటం, అలాగే రేట్ కట్ వైపు ఆశలు పెరగటం, అలాగే మన గవర్నమెంట్ రీసెంట్గా తీసుకున్న స్టెప్స్ సిఆర్ఆర్ కానీ, బడ్జెట్లో మిడిల్ క్లాస్కి సపోర్ట్ చేయటం కానీ, జిఎస్టీ కలెక్షన్ పెంచే విధంగా మనకి డెసిషన్స్ తీసుకోవటం కానీ, సో ఇట్లాంటి ఇత్యాది విషయాలంతా కూడా, అలాగే ఏంటంటే మనకి కన్జ్యూమర్ డిమాండ్ పెంచే విధంగా మనం తీసుకున్న స్టెప్స్ అన్నీ కూడా ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే ఎఫ్ఐస్ త్వరలోనే వస్తారు, అందులో డౌట్ లేదు. వాళ్ళు వచ్చిన తర్వాత చూస్తూ ఉంటాం తప్ప ఏం చేయలేరు. ఎందుకనంటే వాళ్ళ అడుగు పిడుగులాగా ఉంటుంది, మనకు ఛాన్స్ ఉండదు. మనకు 2-3 డేస్లోనే స్టాక్స్ అన్నీ కూడా అంటే మేజర్ స్టాక్స్ మీరు కొనాలనుకున్న మంచి క్వాలిటీ స్టాక్స్ 2-3 డేస్లోనే ఏంటంటే 10-15% కూడా ర్యాలీ అయిపోతాయి, నిఫ్టీ కనుక రికవరీ స్టార్ట్ అయితే. సో అర్థమవుతుందా? చూడండి ఫ్రెండ్స్, ఇయర్లీ సిఈజిఆర్ 18%. మనం ఒక 5 years ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి, ఇన్వెస్ట్మెంట్ అంటే మినిమం 6 to 10 years. సో ఒక 6 to 10 years పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వాటి కోసం మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా వెళ్తే 18% సిఏజిఆర్ జనరేట్ చేస్తేనే రాకేష్ జున్వాలా అంత రోడ్లో అయ్యారు. అర్థమవుతుందా? మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో మినిమం ఎన్ని ఇయర్స్ అనుకుంటున్నారు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అంటే? ఇవన్నీ ఆలోచించండి అని చెప్పి చెప్తాను. ఓవరాల్గా మంచి నెంబర్స్ అయితే కనుక అంటే మంచి నెంబర్స్ ఇన్ ద సెన్స్ తక్కువ నెంబర్స్ పోస్ట్ చేసి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవ్వటం, దీనివల్ల ఆర్బీఐ రేట్ కట్ వైపు స్టెప్స్ వేస్తుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్టర్స్ పాజిటివ్గా మారే అవకాశాలు ఉన్నాయి. మరి నిఫ్టీ చార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, మనకి నిఫ్టీ యొక్క చార్టు. సో నిన్న యాక్చువల్గా ఏంటంటే బ్యాడ్ న్యూస్. సో నాస్డాక్ డిప్ అయింది, డౌ జోన్స్ డిప్పు, ఏషియన్ మార్కెట్స్ అన్నీ డల్లు. కానీ మొన్నటి వీడియోలోనే మనం చెప్పాము. సో మీరు చాణక్య స్టాక్ ట్రేడర్స్ చూసే ఉంటారు కదా. సో మొన్నటి వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఏమని ఎక్స్ప్లెయిన్ చేశాను అనేది మీ అందరికీ తెలుసు. సో యుఎస్ మార్కెట్లో లైవ్లో డిప్ అవుతున్నప్పుడు సో చెప్పాను, రేపొద్దున మన మార్కెట్ ఆల్రెడీ ఓపెనింగ్ డౌన్లో ఉంటుంది, ఓపెన్ అయ్యి ర్యాలీ వైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో 2 o'clock దాకా జాగ్రత్త అని చెప్పి మొన్న మనం డిస్కస్ చేశాము కదా. సో అది నిన్న 2 o'clock దాకా వెయిట్ చేయడం కరెక్ట్. అలాగే నిన్నటి డిస్కషన్లో ఏం చేసాం మనం, రేపు నిలబెట్టి నరుకుతారు అని మనం డిస్కస్ చేసాము. ఎందుకని అనేది కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ఖచ్చితంగా ఏంటంటే మళ్ళీ ఇస్తాను. సో నిన్నటి వీడియోలో మీకు ఆల్రెడీ ఏంటంటే ఆ సెల్లింగ్ ఏరియా కూడా మీకు మెన్షన్ చేశాను. ఎఫ్ఐస్ సెల్ చేసే ఏరియా కాబట్టి సెల్ చేసే ఏరియా అలాగే బై చేసే ఏరియా రెండింటినీ మెన్షన్ చేశాను అనేది ముందుగా ఒకసారి చూడొచ్చు అనమాట మీరు లాస్ట్ నైట్ వీడియోలో. కాకపోతే లాస్ట్ నైట్ వీడియోలో ఏంటంటే కర్సర్ మూమెంట్ కనిపించలేదు, ఎందుకంటే సెట్టింగ్స్ అప్డేట్ అయ్యాయి. సో నేను దాన్ని ఇప్పుడు మాడిఫై చేశాను. సో కాబట్టి మీరు ఇప్పుడు చూస్తే కనుక క్లియర్ కట్గా ఏంటంటే మనం లాస్ట్ నైట్ డ్రా చేసిన ఏరియాలోనే, మీరు వీడియో జాగ్రత్తగా చూస్తే ఆ ఏరియాలోనే ఓపెన్ అయ్యి ఏంటంటే సెల్ ఆఫ్ అయింది. మీకు ముందుగా కూడా ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా నాలెడ్జ్ లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ని ఇచ్చాను. సో కాబట్టి హయ్యర్ లెవెల్ నుంచి ఎంత ఒత్తిడితో నెట్టుకుంటూ ఇచ్చారు చూసారా. కానీ ఇన్ జనరల్గా ఇప్పుడు మన ఛానల్ ఫాలోవర్స్కి అయితే థింగ్స్ అర్థమై ఉంటుంది. ఇన్ జనరల్గా మామూలుగా పీపుల్ ఏమనుకుంటారంటే సో నిన్నంత బ్యాడ్ ఉన్నప్పుడే లోయర్ లెవెల్ నుంచి రికవర్ అయ్యింది, మరి వాళ్ళ గ్లోబల్ క్యూస్ బాగున్నాయి, ఏషియన్ మార్కెట్స్ బాగుంది, సో అలాగే ఏంటంటే ఓపెనింగ్ హయ్యర్ లెవెల్లో ఓపెన్ అయ్యింది, సో మరి ఎందుకు పైకి వెళ్ళదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో బై చేస్తారు. కింద పడ్డాక ఏంటంటే డిసప్పాయింట్ అవుతూ మార్కెట్తో ఆర్గ్యుమెంట్ చేస్తా స్టాక్ మార్కెట్ని తిడతారు. కానీ సో మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, నేను క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ లాస్ట్ నైట్ ఇచ్చాను, మరింత విపులంగా నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్లో ఇస్తాను ఆ లాజిక్ ఎక్స్ప్లెనేషన్. లాస్ట్ నైట్ కర్సర్ కనిపించలేదు కాబట్టి మీకు
ఇవాళ అర్థమయ్యేటట్టు నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్లో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ బాధ్యత నాది. సో అయితే చూచాయిగా చెప్తాను మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్ సబ్స్క్రైబర్స్ కోసం. సో ఏమని అని అంటే చూడండి ఫ్రెండ్స్, నిన్న వాళ్ళు సెల్ చేయాలంటే ఐటీ ప్యాక్లు అలాంటివి చేయలేరు, ఎందుకంటే నాస్డాక్ 4% డిప్ అయింది. సో ఐటీ ప్యాక్ కంపెనీలన్నింటినీ ఏంటంటే ఎవ్వరు కూడా ఏ రీటైల్ పీపుల్ ఏంటంటే బై చేయాలని చూడరు. ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్కి బ్యాడ్ న్యూస్ అని తెలుసు, కానీ ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్ ఐటీ ప్యాక్ లాంటి కంపెనీలని సెల్ ఆఫ్ చేయాలి అని అంటే మరి బై చేసేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటేనే కదా ట్రేడ్ జరిగిద్ది. అలా జరగదు. కాబట్టి ఏంటంటే సో నిన్న ఏంటంటే సో లోయర్ లెవెల్ నుంచి ఏంటంటే సో ఓపెన్ అయిన తర్వాత కొద్దిగా డిప్ అయితే అయి ఉండొచ్చు ఐటీ ప్యాక్ కానీ ఏదన్నా కానీ. ఓవరాల్గా ఇండెక్స్ గురించి చెప్తున్నాను. సో నిఫ్టీ ఏంటంటే నిన్న లోయర్ లెవెల్ నుంచి వాళ్ళు ర్యాలీ తీసుకొచ్చారు. సో ఎందుకనంటే నిన్న సెల్ చేయలేరు. సో నిన్న సెల్ చేసి లోయర్ లెవెల్లో బై చేయాలి అని అంటే సో రీటైల్ పీపుల్ ఎర్లీ మూమెంట్లోనే సెల్ రెడీగా ఉంటారు, కానీ బైక్ రెడీగా ఉండరు కదా. అందుకని ఏం చేస్తారంటే నిన్న డైరెక్ట్ సెల్ చేయలేరు కాబట్టి నిన్న బై చేశారు. అర్థమవుతుందా? కానీ నిన్న సెల్ చేయడం మిస్ చేశారు కదా. సో కానీ ఆ మిస్సింగ్ సెల్లింగ్ని ఇవాళ చేస్తారు, ఎందుకనంటే ఇవాళ పాజిటివ్ మూడ్లో ఉంటారు కాబట్టి ఎర్లీ మార్నింగ్ రీటైల్ పీపుల్ బై మోడ్లోనే ఉంటారు. నిన్న నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్ చూసి మన సబ్స్క్రైబర్ అయి ఉంటే తెలియదు, కానీ ఇన్ జనరల్గా ఇంకెవరన్నా ఛానల్ డిస్కస్ చేసి ఉంటారేమో రేపు పడుతుందని. సో అది అన్ని ఛానల్ నేను చూడలేను కాబట్టి వాళ్ళు కూడా ఆ కౌలో మీకు మంచిగానే ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. కానీ సో నేను చెప్పేది ఏంటంటే నిన్న చేయాల్సిన సెల్లింగ్ ఇవాళ సాధ్యం అవుతుంది వాళ్ళకి, ఎందుకనంటే రీటైల్ పీపుల్ బై మోడ్లో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు సెల్ ఆర్డర్లు ఎగ్జిక్యూట్ చేసుకోగలుగుతారు. రీటైల్ పీపుల్ సెల్ మోడ్లో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు బై ఆర్డర్లు ఎగ్జిక్యూట్ చేసుకుంటారు. మనం ఏమనుకుంటాం, నిన్న ఓపెనింగ్లో సెల్ కింద పడ్డాక బై అనుకుంటాం మనం, కానీ సో వాళ్ళకి అది సాధ్యం కాదని తెలిసి నిన్న ఓపెనింగ్లో బై, సో ఇవాళ ఓపెనింగ్లో సెల్. అంటే వాళ్ళు చేయాల్సిన థింగ్ అయితే కనుక చేశారు. సో అందుకే డిప్ అయిన తర్వాత లోయర్ లెవెల్లో ఉన్నప్పుడు మీకు మరో మెసేజ్ అనేది టెలిగ్రామ్ అప్డేట్ ద్వారా ఇవ్వటం అనేది జరిగింది. ఏమని అని అంటే ఎక్కడి నుంచి కాషియస్గా ఉండండి, ఎందుకనంటే సో ఆ నాస్డాక్ జ్వరం, డౌ జోన్స్ జ్వరం, దాని తాలూకా సెల్లింగ్ అనేది మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా చేశారు. కానీ మనకి రాబోతున్న పాజిటివ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే సిపిఐ డేటాకు వాళ్ళకి క్లూ ఉంది. సో వాళ్ళకేముంది, మనం కూడా సిపిఐ డేటా కంట్రోల్గా వస్తుందని తెలుసు, కానీ ఇంత ఫేవర్గా వస్తుందని చెప్పలేరు. కానీ అందుకనే వాళ్ళు ఏం చేస్తారు అని అంటే సో న్యూట్రల్గా తెచ్చే ప్రయత్నం చేస్తారని చెప్పి మనం డిస్కస్ చేశాము. సో న్యూట్రల్గా తెచ్చారు, చూసారా అది. మరి రేపు ఏం చేస్తారు అని అంటే మరి సిపిఐ డేటా పాజిటివ్గా ఉందని తెలుసు, మరి పెరుగుతుందని అనుకుంటున్నారా? దాన్ని సస్పెన్స్కి పెడుతున్నాను. నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. మరి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఈ 2-3 వీడియోస్ ద్వారా నేను ఏం నేర్పాను. మరి ఇప్పుడు సిపిఐ డేటా పాజిటివ్గా ఉంది కదా, మరి రేపొద్దున ఎఫ్ఐస్ బై చేయాలన్నా అంటే ఎఫ్ఐ కానీ డిఐ కానీ ఎవరైనా కానీ ఇనిషియల్ మూమెంట్లో బై చేయాలంటే రిటైల్ పీపుల్ రెడీగా ఉంటారనుకుంటున్నారా, ఉండరనుకుంటున్నారా? రేపు ఎర్లీ మూమెంట్లో ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్లో లెవెల్స్ డ్రా చేసి మీకు విపులంగా చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నేను చెప్పింది ఏంటంటే నా అనుభవం, నా 8 years అనుభవాన్ని పిండి మీకేంటంటే ఈ 2-3 minutes అప్డేట్ అనేది ఇచ్చానమాట. అంత ఈజీగా బిగినర్స్కి మన ఛానల్ అర్థమవుతుందని, అంత ఈజీగా బిగినర్స్కి మన ఛానల్ నచ్చుతుందని నేను అనుకోను. కానీ స్లోగా ఏంటంటే మనం చెప్పేవి కాస్త యూనిక్గా ఉంటాయి అనే విషయం మాత్రం మీకు అర్థమవుతుంది. కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత స్టాక్ మార్కెట్లో బిగినింగ్లో మీరు పెద్ద పెద్ద హిందీ ఇంగ్లీష్ ఛానల్స్ చూసినా స్లోయర్గా ఏంటంటే మన ఛానల్ యొక్క ఇంపార్టెన్స్ కూడా తెలిసి మన దాన్ని కూడా చూడటం స్టార్ట్ చేస్తారనే నమ్మకం నాకుంది. అదనమాట కదా. కాబట్టి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే టెలిగ్రామ్ అప్డేట్ కూడా ఫ్రీనే. మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను, సో చూడండి. సో అదనమాట కదా. అలాగే ఏంటంటే కింద ఏంజల్ జెరోదా లింక్స్ ఇచ్చాను. వాళ్ళు పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ లేకపోయినా, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి లేకపోయినా మన లింక్స్ రెఫర్ చేస్తారని ఆశిస్తున్నాను. సో రెఫర్ చేసి మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి పంపించండి. మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేస్తే మీ ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేయమని చెప్పండి అనమాట. ఏదైనా వెబినార్లు అట్లాంటివి కండక్ట్ చేయడానికి, వాళ్ళు ఏదైనా కండక్ట్ చేస్తున్నా మీకు ఇన్ఫామ్ చేయడానికి, నేను మీతో ఏదైనా వెబినార్ల ద్వారా ఏదైనా స్పెషల్ టాపిక్, ఇప్పుడు దాకా నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ చాలామందికి అర్థమై ఉంటుంది, కానీ అతి కొద్ది మందికి అర్థమవుతుంది. కానీ బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దానికి ముందు వెనక కూడా నేను చెప్పుకుంటా, క్యాండిల్స్ గురించి కూడా చెప్పుకుంటా వెబినార్లు కండక్ట్ చేసే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తాను. కాబట్టి
సో మీరు అకౌంట్ క్రియేట్ చేసిన వాళ్ళు ఐడిని మా టీం నెంబర్కి పంపించడం అనేది ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు అని చెప్పి చెప్తాను. నాలెడ్జ్ షేరింగ్ సెషన్స్ అనేవి నేను కండక్ట్ చేస్తూ ఉంటాను. అవి అటెండ్ అవ్వండి తప్పకుండా కండక్ట్ చేసినప్పుడు. చూడండి ఫ్రెండ్స్, కేనీస్ టెక్నాలజీ 9% పడిపోయిందని ఇవి కనిపిస్తుంది ఇంట్రాడేలో, కానీ రికవర్ అయింది. ఇక్కడ సెబీ షోకాజ్ నోటీస్ దేనికి సంబంధించి అంటే ఎండీకి షోకాజ్ నోటీసు పంపటం. నిన్న మార్కెట్ అవర్స్ అయిన తర్వాత వాళ్ళు అనౌన్స్ చేశారు. దేనికి సంబంధించి అంటే సో వైలేషన్స్ చూడండి, ఎలిగేషన్స్ ఏంటి అని అంటే మెయింటైనింగ్ ద స్ట్రక్చర్డ్ డిజిటల్ డేటాబేస్ ఎస్డిడి. దేనికి సంబంధించి అంటే కంపెనీస్ ఫైనాన్షియల్ రిజల్ట్స్కి సంబంధించి అదనమాట. సో ద పీరియడ్ ఎండింగ్ March 31, 2023 దానికి అప్పుడు సంబంధించి సెబీ ప్రొవిజన్ ఆఫ్ ఇన్సైడర్ ట్రేడింగ్ రెగ్యులేషన్ యాక్ట్స్ అంటే ఆ డేటా సరిగ్గా మెయింటైన్ చేయకపోతే ఇన్సైడర్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింగ్స్ కంపెనీలు ఇచ్చేస్తుంటాయి కదా, అందుకని ఆ సెక్షన్ నుంచి వీళ్ళకి నోటీస్ వచ్చిందనమాట. ఈ కంపెనీ మంచిది, కేనీస్ టెక్నాలజీస్, టెంపరరీ ఇష్యూ ఇది. ఒకసారి చార్ట్ చూద్దాం పదండి. చూడండి సార్, కేనీస్ టెక్నాలజీస్ సో చాలా మంచి కంపెనీ ఇది. సో మనం కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ఒక 10 years అంటే అక్కడ మనకున్న అవైలబుల్ డేటాను బట్టి 10 years డేటా, అలాగే వాల్యుయేషన్స్, ఆ బిజినెస్ మోడలు, ఆ కమింగ్ థింగ్స్, ఎన్హాన్స్మెంట్స్ అవి మనం డిస్కస్ చేసుకుందాం ఒకరోజు వీడియోలో. కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఏంటంటే భవిష్యత్తు వీడియోస్లో కేనీస్కి ఒక స్పెషల్ అలొకేషన్ అనేది మనం చేద్దాము మన సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే అకుమ్స్ డ్రగ్స్ గురించి సిటీ వాళ్ళు ఏంటంటే బై రేటింగ్ ఇస్తా టార్గెట్ ప్రైస్గా 700 చెప్పారనమాట. చూడండి, లార్జెస్ట్ డొమెస్టిక్ CDMO ఇండియా కీ ట్రిగ్గర్ అని చెప్పి చూడండి వాళ్ళకి సో 200 million euros రిసీవ్ అయినాయి అని చెప్పి కాంట్రాక్ట్కి సంబంధించి గ్లోబల్ ఫార్మా కంపెనీ నుంచి. ఆల్రెడీ 100 million euros అప్ఫ్రంట్గా వచ్చాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తూ దీనివల్ల గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుకెళ్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు టార్గెట్ ప్రైజ్ని పెంచారనమాట. సో రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పటిదాకా ఉన్న కన్సర్న్స్ అనేవి ఇక పోయినట్లే. కాబట్టి అకుమ్స్ అనేది ప్రిఫర్డ్ మిడ్ క్యాప్ పిక్ అని చెప్పి ఈ సెక్టార్లో సిటీ వాళ్ళు చెప్తున్నారు. చార్ట్ చూద్దాం పదండి. చూడండి సార్, అకుమ్స్ డ్రగ్ సో లిస్ట్ అయిన దానికన్నా కూడా కిందకు వచ్చినా కూడా డిప్ అవుతూ ఉంది. రెవెన్యూ గైడ్లైన్స్ గురించి ఆ కంపెనీ వాళ్ళే ఏంటంటే రెవెన్యూ గ్రోత్ గురించి ఏంటంటే వాళ్ళు మంచిగా వాళ్ళ కంపెనీ గురించి వాళ్ళే ఎక్స్పెక్టేషన్ చేయలేదంటే గైడ్లైన్స్లు సరిగ్గా ఇవ్వకపోవడంతో బాగా డిప్ అయింది. సో హైయర్ లెవెల్ నుంచి డిప్ అవడానికి కారణం అది. కానీ ఏంటంటే ఇప్పుడు రీజనబుల్ వాల్యుయేషన్స్లో ఉంది అనేది సిటీ వాళ్ళు కూడా అంచనా వేస్తూ ఉన్నారు. సో ఈ నిఫ్టీ ఏదైనా డిప్ కొట్టి ఏదైనా లేదా ఈ కంపెనీ ఏదైనా డిప్ కొడితే ఒకసారి రిమైండ్ చేయండి అని చెప్పి చెప్తాను. సో ఎందుకనంటే సో 475 అట్లాగే ఏంటంటే మనకి 432 కీ లెవెల్స్లో ఉంది. ఈ లెవెల్కి రాకుండా కూడా వెళ్ళచ్చు, కానీ సో ఈ లెవెల్కి వస్తే కనుక మంచి కీ లెవెల్లో ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వేషన్ చూడొచ్చు అని చెప్పి చెప్తానన్నమాట. సో అది ఫ్రెండ్స్ అకౌంట్స్కి సంబంధించిన సిటీ బ్యాంక్ వ్యూ. సో ఏదైనా ఎప్పుడైనా ఫార్మా సెక్టర్ డిప్ అయినప్పుడు ఈ కంపెనీ కూడా డిప్ అవుతుంది కదా, దీంతో సంబంధం లేకుండా డిప్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎవ్రీడే ఎవ్రీ స్టాక్ కంటిన్యూగా ర్యాలీ అవ్వదు కదా. సో డిప్ అయితే కనుక చూద్దాం. సిటీ వాళ్ళు రివ్యూ ఇచ్చారు కాబట్టి మరి దొరకకుండా పైకి వెళ్తుందో అది కూడా మనం చూసుకుంటూ ఉండాలి. సో కాబట్టి అదనమాట అకుమ్స్ డ్రగ్స్ గురించి అప్డేట్ అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం చెప్పిన థింగ్స్ నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. గ్యాప్ తర్వాత వీడియోస్ చేస్తున్నాం కాబట్టి వీడియోస్ని షేర్ చేయడం మర్చిపోవద్దు. ఆల్రెడీ మీరు సబ్స్క్రైబ్ చేశారని నాకు తెలుసు కొత్త వాళ్ళు అయితే. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత రిలయన్స్కి సంబంధించిన అప్డేటు. సో చూడండి, ఎయిర్టెల్ జియో రెండు కూడా ఏంటంటే స్పేస్ ఎక్స్ సో అంటే స్టార్లింక్ ఇంటర్నెట్ ఇన్ ఇండియా. సో అంటే ఇలాన్ మస్క్. సో ఇప్పుడు మస్క్ అంబానీ హ్యాండ్స్ కలిపినట్టయింది, చేతులు కలిపినట్టయింది అనమాట. సో ఈ డీల్తో ఏంటంటే ఈ అప్డేట్తో ఏంటంటే జియో ఫినాన్స్ కూడా ర్యాలీ అయింది, రిలయన్స్ కూడా ర్యాలీ అయింది. సో చూడొచ్చు అనమాట. రిలయన్స్ ర్యాలీ అయితే ఆటోమేటిక్గా జియో ఫినాన్స్ కూడా ర్యాలీ అవుతుంది. ఎందుకంటే జియో ఫినాన్స్ సపరేట్గా లిస్ట్ అయ్యి ట్రేడ్ అవుతూ ఉన్నా కూడా రిలయన్స్లో వాళ్ళకి వాటా ఎక్కువ ఉందన్నమాట. అందువల్ల రిలయన్స్ పెరుగుతుంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా జియో ఫినాన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇది ఒక న్యూస్ అప్డేట్గా చూడండి. సో రీసెంట్ వీడియోస్లో ఈ ఫాల్ డౌన్స్లో చాలాసార్లు రిలయన్స్ యొక్క చార్ట్ గురించి చాలాసార్లు మాట్లాడాను. ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లోజ్ అబ్జర్వేషన్స్, ప్రోసు కాన్స్ చాలాసార్లు మాట్లాడాను. ఇంకంతకన్నా రిలయన్స్ గురించి మాట్లాడడానికి ఏముంది అని చెప్పి చెప్తాను. చూడండి సార్, టీసీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో టీసీఎస్, విప్రో అలాగే ఇన్ఫోసిస్ అయితే బాగా డిప్ అయింది. సో దానికి కారణాలు ఏంటి అని అంటే
సో పెద్ద పెద్ద కొత్త కారణాలేమి కాదు. అంటే యూఎస్, రష్యన్ వర్రీస్ అలాంటివి కనిపిస్తూ ఉంటాయి సోషల్ మీడియాలో. అలాంటిదేమీ లేదు. యూఎస్ మార్కెట్లు పడుతున్నాయి కాబట్టి చెప్పా కదా! నిన్న సెల్ చేయలేరు. ఎందుకనంటే నిన్న ఐటీ ప్యాక్ బ్యాడ్ అని అందరికీ తెలుసు రిటైల్ పీపుల్‌కి. కాబట్టి రిటైల్ పీపుల్ ఎవరు బై చేయడానికి సిద్ధంగా ఉండరు. ఆర్డర్‌లు దొరకవు. అందుకని ఈరోజు చేశారు ఐటీ ప్యాక్‌ని. సో, అందుకని టీసీఎస్ చూడొచ్చు. మీరు ఇన్ఫోసిస్ కూడా చూడొచ్చనమాట. సో, అదనమాట. సో, ఏంటంటే ఈ స్టడీ లెవెల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే సో, వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టీసీఎస్ గానీ, ఇన్ఫోసిస్ గానీ కరెంట్ మార్కెట్ లెవెల్స్ అన్నీ ఉన్న వాటిలో ఏంటంటే వాల్యుయేషన్స్ అట్రాక్టివ్‌గానే ఉన్నాయి. సో, అయితే ప్రోసు, కాన్స్ చూసి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని కలిసి ఒకసారి కనుక్కోండి అని చెప్తాను. ఎందుకనంటే వీడియోలో చెప్పేయన్నీ కూడా నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని కలవండి. అలాగే ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్ అంటే చాలామందికి తెలీదు మినిమమ్ 6 ఇయర్స్ అని. అందువల్ల ఏంటంటే వీడియోలో చెప్పే వాటిని మీరు డైరెక్ట్‌గా ఎళ్లి హిట్ చేయొద్దు అని చెప్తాను బిగినర్స్‌కి. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని కలిసి కూర్చోండి, రీసెర్చ్ చేసుకోండి, నేర్చుకోండి. దాని తర్వాత మీరు ఏం చేయాలో డెసిషన్స్ తీసుకోండి అని చెప్తాను. సో, ఇవైతే కనుక వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్రాక్టివ్‌గా ఉన్నాయి. రష్యన్ వర్రీస్ అట్లాంటివి ఏం లేవు. నాస్డాక్ డిప్ వల్ల స్టాక్స్ పడిపోతున్నప్పుడు అవి మళ్ళా రికవర్ అవుతాయి అన్నమాట. ఎర్నింగ్స్ ఎప్పుడైనా స్టాక్స్‌కి మనకి మూలాధారం అని చెప్తానన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం చెప్పిన థింగ్స్ నచ్చే ఉంటుంది. అలాగే నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్‌లో నిఫ్టీ గురించి, అలాగే బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా మనం నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్‌లో మాట్లాడుకుందాము. లెవెల్స్ డ్రా చేసి నేను మీకు లాజిక్ నేర్పించే ప్రయత్నం అనేది చేస్తాను స్లోగా. సో, నిన్నటి చాణక్య స్టాక్ ట్రేడర్స్ వీడియో చూసుంటే కనుక బ్యాంక్ నిఫ్టీ ర్యాలీ అవుతుంది కానీ నిఫ్టీ హైయర్ నుంచి పడిపోతుంది అనే మనసును కూడా మీకు చేశాను. బ్యాంక్ నిఫ్టీ జోలికి వెళ్ళొద్దు. నిఫ్టీ ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ లోయర్ లోస్ కట్ అయినాయి. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ర్యాలీ అవ్వచ్చు, నిఫ్టీ పడచ్చు అనే. సో, ఈ లైన్స్ అంతే ఉన్నాయి. ఒకసారి మీరు చాణక్య స్టాక్ ట్రేడర్స్‌కి వెళ్ళి మౌస్ అంటే కర్సర్ సెట్టింగ్స్ వల్ల మీకు ఇబ్బందిగా అనిపించి ఉండొచ్చు లాస్ట్ నైట్. కానీ ఆ వీడియోలో నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాను. నేను నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్‌లో లాజిక్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇంకా ఏదైనా స్పెషల్గా ఈరోజు న్యూస్ అప్డేట్స్లో ఇంకేదైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే వాటిని కూడా చాణక్య స్టాక్ ట్రేడర్స్ వీడియోలో ఇంక్లూడ్ చేసే ప్రయత్నం అనేది చేస్తాను. అది ఫ్రెండ్స్ ఈరోజు మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్ యొక్క వీడియో. బాయ్, గుడ్ డే.